హాయ్. కమ్ సిట్. అన్నిసార్లు ఫోన్ చేసావేంటి? గుర్తులేదా? లేదు. నిజంగా నీకు గుర్తులేదా? సర్లే, మాట ఏంటో చెప్పు. మనం కలిసి కరెక్ట్ గా 1 year అయింది తెలుసా అర్జున్? అలాగా? ఇప్పుడు దానికి ట్రీట్ ఏమైనా ఇవ్వాలా? ఛీ, నీతో మాట్లాడు పో. నీకు గర్ల్స్ తో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? ఇలాంటి యూస్లెస్ ఫెలోని యూఎస్ లో కూడా చూడలేదు పో. ఓయ్ మహా, మహా ఆగు మహా. ఓయ్ ఆగు మహా. సారీ అన్నా కదే. సారీ సార్. ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? పోనీ నేను చెప్పనా ఏంటి? చెప్పేస్తున్నాను, చెప్పేనా? చూడు మహా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు తెలుసు, కానీ నేను ఇప్పుడున్న పొజిషన్లో నువ్వేం చెప్పినా నాకు వినపడదు, నా కళ్ళకి ఏం కనపడదు. పొద్దున్న లేవగానే నేను ఆలోచించే రెండు విషయాలు. ఒకటి నా సినిమా, రెండోది మా నాన్న నాకు ఇచ్చిన 1 year గడువు. ఇలాంటప్పుడు నువ్వేం చెప్పినా యాక్సెప్ట్ చేసే పొజిషన్లో నేను లేను మహా. ఏ నేను నచ్చలేదా? తెల్లగానే ఉన్నానుగా. హైట్ లేనా? ఓ లావుగా అన్నానా? తగ్గుతాలే. మహా, నీ అమాయకత్వం, నీ చిన్నపిల్లల లాంటి మాటలు ఇవన్నీ చూస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. కానీ నా వల్ల కాదు మహా. సరే నేను బయలుదేరాలి, ఇంపార్టెంట్ పని ఉంది. డ్రాప్ చేస్తా పదా. అంత ఇంపార్టెంట్ పని అయితే నేనే వెళ్ళిపోతా. డ్రాప్ చేస్తా అని చెప్పేగా పదా. టేక్ 59 యాక్షన్. రేయ్ నీళ్ళల్లో పడితే సార్ అర్జున్, అపాయింట్మెంట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. కథ స్టార్ట్ చేయమంటారు సార్? కాతెందుకులే స్వామి, ముందు బడ్జెట్ ఎంతో చెప్పు. సార్ బడ్జెట్ విషయం తర్వాత మాట్లాడుకుందాం సార్, ముందు కథ డిస్కస్ చేసుకుంటే. ప్లీజ్ చూడండి సార్. ఎట్లాంటి కథే నా దగ్గర ఒకటి ఉండదే. ఇది చూస్తా అంటే సేమ్ నా దగ్గర ఉన్న స్క్రిప్ట్ లాగే ఉందే. ఒక్కసారి చూద్దాముండు ఆ స్క్రిప్ట్ కూడా. ఏమయ్యా, దీన్ని 2 lakhs పెట్టి ఈ స్క్రిప్ట్ నేను ఇంతకు ముందే కొన్నాను. దీన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించినాను. సార్ అది నా స్క్రిప్ట్ సార్. సార్ మీ దగ్గరికి ఎలా వచ్చింది సార్? నా లైఫ్ సార్, అది కష్టపడి రాసుకున్నాను సార్. ఇటు ఇవ్వండి సార్ మీరు. సార్ ఏంటి సార్? డే నువ్వు ఎక్కడ కుట్టేసినావు చెప్పు. ఇండస్ట్రియల్ ఇట్టండి చాలా చూసినా. డే దీన్ని బయటకు చూసండి. హలో మిస్టర్ యాక్షన్ డైరెక్టర్ అర్జున్, హౌ ఆర్ యు? ఎక్కడున్నావు? మన ప్రిన్స్ మహేష్ బాబు దగ్గర స్టోరీ సిట్టింగ్లో ఉన్నానయ్య. స్టోరీ ఒక రేంజ్, రచ్చ, పోకిరి, చుమ్మా చుమ్మా అంతే. ఆ రేంజ్లో వస్తుంది, భలే వస్తుందయ్య. సరే కానీ మనం సాయంత్రం కలుద్దాం, ఓకే? ఎందుకంటే స్టోరీ సిట్టింగ్లో ఉన్నా కదా, బాగోదు. మనం కలుద్దాం, బాయ్. ఫన్నీ. ఏమేవ్ తొందరగా చికెన్ తీసుకురావే. పద్మాలయలో మహేష్ బాబు వెయిటింగ్. కమ్ ఆన్. ఏమయ్య అర్జున్, కొత్త స్క్రిప్ట్ తెచ్చావా? ఎవరిని పిలుస్తావరా? ఏమని చెప్తావరా? నా స్క్రిప్ట్ అమ్మేసాని చెప్తావా పిచ్చాలంటావా? బాబు ఇట్రా నాన్న. మీ నాన్న చిరంజీవి బాగా క్లోజ్ అని చెప్పాడు అన్న. నాగార్జున కూడా బాగా క్లోజ్ అని చెప్పాడా? పవన్ కళ్యాణ్ మహేష్ కూడా క్లోజ్ అని చెప్పాడు. చెప్తున్నావు ఇక్కడ రే, నేనవ్వడున్నారా? నీ కొడుకురా, వాడి దగ్గర కూడా. రే నువ్వేదో పెద్ద పుడింగివని మీ ఇంట్లో చెప్పుకున్నావురా, కానీ నీ గురించి నిజం తెలిసిన రోజు వాళ్ళ జీవితమే పెద్ద అబద్ధం అయిపోతుందిరా. రే ప్రతి కొడుక్కి
వాళ్ళ నాన్నే ఓ పెద్ద హీరో, అలాగే అవ్వాలనుకుంటాడు. నీ కొడుకు కూడా మెడలో ఇండస్ట్రీని తిరగాల, అదారా నువ్వు వాడికి ఇవ్వాలనుకున్న జీవితం? ఇలాంటి 10 మంది వలన మాలాంటి 100 మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయా? ఒప్పుకుంటారా? మోసం చేయడంలో నీకు నువ్వే సాటి, కానీ ఈ హోల్ ప్రాసెస్ లో నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నిన్ను కొట్టినందుకు నాకు సిగ్గేస్తుందిరా.